బంగారము కూడా చాలా విలువైనది, ప్రశస్తమైనదని మనం చాలా నగలు కొంటుంటాం కదా. దాని యొక్క చరిత్ర మనం చూసినట్లయితే అది బంగారంలో బాగా కాలి 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 తన స్వరూపాన్ని కోల్పోతూ ఉంటుంది. తను అంటుంటుంది ఒక్కొక్కసారి, నేను అనుకుంటానేమో, ఎందుకు నన్ను ఈ యొక్క అగ్నిలో వేసి కాల్స్తుంటున్నారు, ఎందుకు ఆ యొక్క సుత్తితో నన్ను కొడుతున్నారని బాధపడిందేమో మనకు తెలీదు. కానీ తగిన సమయమందున అది ఎక్కడ చేర్చబడాలో అక్కడ చేర్చబడినప్పుడు, ఆ యొక్క వస్తువు మనిషి యొక్క శరీరం మీదకి వచ్చినప్పుడు, అలంకరించుకున్నప్పుడు కలిగే ఆనందం అంత ఇంత కాదు ఆ యొక్క బంగారానికి. ఎందుకో తెలుసా? ఆనాడు అగ్నిలో కాల్చబడకపోతే, ఆనాడు సుత్తిలో తన యొక్క జీవితాన్ని సరిదిద్దకపోతే ఆ యొక్క బంగారానికి ప్రశస్తమైన స్థానం దొరికేదేమో గాను. ఏమో దేవుడు నిన్ను కూడా అలా చేయాలని ఆశపడుతుంటున్నాడేమో. మిత్రమా, దేవుని పిలుపుకు మనం తల ఉంచుదామా? దేవుని సేవకు మన వంతుగా ప్రయత్నిద్దామా?